జగన్ ప్రెస్ మీట్లో మాట్లాడిన ఈ వీడియో ఒక్కసారి చూడండి. ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతాను. చూశారు కదా, నిన్న మొన్నటి వరకు పులివెందులలో ఏ ఎన్నికైనా ఎలా జరిగిందంటే చెన్నకేశవరెడ్డి సినిమాలో పృథ్వీరాజ్ రిగ్గింగ్ చేసుకున్నట్లుగా బూత్కు రావడం, దొంగ ఓట్లేసుకోవడం, గెలిచామని ప్రకటించుకోవడం. ఇలాగే 45 ఏళ్లుగా అక్కడ విజయం సాధిస్తున్న వైఎస్ కుటుంబానికి నిన్న జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ప్రజలంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో జగన్ జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇన్నేళ్లుగా ప్యాలెస్లో కూర్చుంటే గెలిచే కుటుంబం ఒక్కసారిగా ఇంటింటికి తిరగాల్సి రావడం, బూత్లో అవినాష్ రెడ్డి రిగ్గింగ్ చేద్దామనుకుంటే పోలీసులు అతన్ని బయటకు ఈడ్ చేయడం, అది చూసిన తర్వాత జగన్ రౌడీ మూకలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొనడంతో 30 ఏళ్ల సీఎం కల నాశనమవడమే కాదు, 30 ఏళ్లుగా రౌడీజంతో కట్టుకున్న కంచుకోట కూడా బద్దలైంది. ఇప్పటికే ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిన జగన్ కు స్థానిక నాయకత్వం కూడా వ్యతిరేకం కావడంతో జగన్ మానం మర్యాద లేకుండా మాట్లాడడం మీరు ఆ వీడియోలో చూడొచ్చు. చంద్రబాబు పదవికి కాకపోయినా వయసుకైనా గౌరవం ఇవ్వలేని నీచమైన స్థితికి జగన్ దిగజారాడని, అతన్ని చూస్తుంటే రాయలసీమ ఫ్యాక్షనిస్టులా కనిపిస్తున్నాడంటూ రాయలసీమ పెద్దలే అభిప్రాయపడుతున్నారు.